అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నదమ్ముల్లా కలిసి ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ద్రోహిగా నిలిచింది. కాకపోతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా అమలు విషయంలో మాత్రం దశాబ్ద కాలంగా తత్సారం చేస్తూ వస్తున్నారు. వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఆ అంశాన్ని ప్రజలకు నమ్మబలికించి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని చెప్పి ఈరోజు ప్రత్యేక హోదా అదేవిధంగా ఏదైతే విభజన హామీల సమితి అధ్యక్షులు మన చలసాని శ్రీనివాసరావు ఉన్నారు. చూస్తే దశాబ్ద కాలం కావస్తోంది. ఏదైతే స్పెషల్ 10 ఏళ్ళు స్వయం ప్రతిపత్తి కాలం కూడా ముగిసిపోతున్న ఈ తరుణంలో మళ్ళీ ఈ అంశాన్ని ముగిసిన అధ్యాయాన్ని మళ్ళీ మనం జనాల్లో తీసుకెళ్తున్నాం. జనంకి ఇది అది అంటే ఎక్కే పరిస్థితి ఉంటుంది అండి. యాక్చువల్గా 10 ఏళ్ళ కాల పరిమితి లేదు. అసలు కొన్ని రాజకీయ పార్టీలు కావాలని మోసం చేయడానికి ప్రయోజనం చెప్తున్నాయి. 10 ఏళ్ళ కాలం 15 ఏళ్ళు ఎప్పుడనే అవ్వచ్చు. రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పారు. అందువల్ల అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఏ రోజు ఉద్యమాన్ని ఆపలేదు మీకు తెలుసు. నిన్నగాక మొన్న క్రితం నెలలో కూడా ఢిల్లీ దగ్గర నుంచి విశాఖపట్నం నుంచి అనంతపురం తిరుపతిలో కూడా భారీ సమావేశాలు పెట్టడం జరిగింది. మేజర్ మీడియా చూపించట్లేదండి. దానికి మేము బాధ్యులం కాదండి. ఎందుకు చూపించట్లేదో మేము అంటే ఎవరన్నా బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ భార్య గారిని చంద్రబాబు నాయుడు గారి భార్య గారిని తిడితేనే వాళ్ళ చూపించే పరిస్థితులకు అందరూ అంటున్నారు. కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఒక నాయకుడు బూతులు తిడతాడు, ఇంకో నాయకుడు బూతులు తిట్టి చర్చలు జరుగుతున్నాయి. అయ్యే జరుగుతున్నాయి. మేము ఎప్పుడు కాడి పడలేదు. మీకు తెలుసు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు చైతన్య యాత్రలు, హిందూపురం నుంచి ఇచ్చే వరకు బస్సు యాత్రలు, సమరయాత్ర 2O మొన్నే వేలాది మంది విద్యార్థులు అసలు విజయనగరంలో అయితే 2.5-3 కిలోమీటర్ల కథం దొక్కారు వేలాది మంది విద్యార్థులు. అందువల్ల ఎప్పుడు పడలేదు. కానీ ప్రత్యేక హోదా సాధన విషయంలో ఏ రోజు కూడా మీరు అలసత్వం వహించకపోయినా ఆ నెపంతో వచ్చినటువంటి ప్రభుత్వాలు మాత్రం ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు కాలం గడుపుతూనే వస్తున్నాయి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మళ్ళీ ఈ ప్రత్యేక హోదా అదేవిధంగా విభజన హామీల విషయంలో ప్రజలు మీతో పాటు ఏకీపించి ఎవరైతే నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని ఎండగట్టే పరిస్థితి ఖచ్చితంగా నిలగొడతాం. ఒకటే చెప్తాం, వాళ్ళు నిలదీయాలి, ఎండగట్టాలి. దమ్మున్న తెలుగువాడు ప్రతి ఒక్కడో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లు ఎందుకు తాకట్టు పెడుతున్నారని రాజకీయాన్ని నిలదీయకపోతే మిమ్మల్ని పదే పదే మోసం చేస్తూనే ఉంటారండి నాయకులు. అందుకని నేను కోరుతున్నాను, భావితరాల భవిష్యత్తు వస్తుంది, వాళ్ళు దెబ్బతింటున్నారే అని చెప్పి రాజకీయ పార్టీలని గల్లా పట్టుకోపోతే మోసం చేయటం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, బీజేపీ అందరూ కలిసి జనసేన అందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మళ్ళీ దాంట్లో మీరు పేరు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను వచ్చారు. కళ్యాణ్ బాబు గారు అయితే పాచిపోయిన లడ్డూలు అన్నారు, అదన్నారు, లడిగా అన్నారు. ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు. ఎంత గట్టిగా పోరాడారండి. ఇంత పోరాడిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఇవాళ ముఖ్యమంత్రి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి 25 సీట్లని ఢిల్లీలో తాకట్టు పెట్టేశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేయమంటారు. కానీ ప్రజలు కూడా చెప్తున్న భావోద్వేగాలు మీరు కావాలంటే భావితరాల కోసం తెచ్చుకోండి. వీళ్ళు మాట్లాడే బూతుల కోసమో వారసత్వ నాయకుల కోసం కాదు, ఆంధ్రుల హక్కులు ఆత్మగౌరవం కోసం కనుక మనం ఈ క్షణంలో కనుక మీరు నిర్ణయం తీసుకోపోతే ఈ వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు భావితరాలకు ద్రోహం చేసిన వాళ్ళకి మిగిలిపోతాం. చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దు. మన హక్కుల కోసం పోరాడదాం. ఢిల్లీని భిక్ష కాదు, అది మన హక్కు. మళ్ళీ చెప్తున్నా అండి, మన విభజన హామీలు మన హక్కు. ఆ రోజు గుండెకు తగిలిన గాయం ఇంకా అలాగే ఉంది, సలుపుతుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వలసలు వెళ్ళే ప్రాంతంగా అవతల వచ్చినాడు రీడని చెప్పి ఏదో వలసవాదుల కింద ముద్రయించుకునే ఏదో కొంతమంది వెళ్ళటం సహజం. కానీ ఇంతమంది ఇంకా ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత కూడా చేస్తానికి ఈ రాజకీయ నాయకులే కారణం. అంటే నా వామపక్షాలు అంటారు, వాళ్ళు పోరాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ సమయానుకూలంగా ఢిల్లీకి వెళ్ళి తల తాకట్టు పెడుతున్నారు. ఆ పరిస్థితి ఉండకూడదు. దమ్ముండి, కలేజా ఉండి, శక్తి ఉండి, పౌరుషం ఉండి, పట్టుదలను తెలుగు జాతిగా నిలబడితే ఖచ్చితంగా భావితరాలు చెప్తున్నా, మీరు అందరూ చదువుకున్న ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం అంతా గుజరాత్ తనుకుపోతున్నాడు మోడీ గారు అంటే కంపెనీ. ఇవాళ 0% ట్యాక్స్ పెడుతున్నారు. ఒకసారి తెలుసుకోండి. వీళ్ళు మీకు చెప్పకుండా మోసం చేస్తున్నారు. ఒకళ్ళు తిట్టుకుంటున్నారండి. ప్రతి వాడు కొత్త వాళ్ళు రావటం, మేము హోదా కోసం అంటాం, లేదా పర్సనల్ ఇష్యూస్ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, మరదలో బావలో వీళ్ళ గొడవలోనే రాష్ట్రం చిక్కుపోయిందండి. దురదృష్టం అండి. దీనికోసం దీన్ని వాడుకొని తట్టు కొంతమంది చేస్తున్నారు. మంచి పద్ధతి కాదని మనం చేస్తున్నాం. విభజన తర్వాత 2014లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అయితే ఈ విభజన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి పట్టం కట్టారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విభజన హామీలు నెరవేర్చిన విషయంలో ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ముద్దు అనుకున్న ఆయన కూడా 5 ఏళ్ళు కాలు 25 మంది ఎంపీలు కనుకిస్తే మోడీ తల ఉంచుతానన్నట్టు జగన్ కూడా 5 ఏళ్ళు కావస్తుంది. మధ్యలో కూడా ఎంపీల చేత రాజీనామా చేయించి ఈరోజు ప్రత్యేక హోదా కోసం మేము పోరాడాం అని చెప్తున్నారు. అందులో ఆ పోరాటంలో చిత్తశుద్ధి ఉందా? ఆయన ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి
మెజార్టీ లేకుండా ఉంటే మేము తీసుకొచ్చేవాడిని. ఇంతకుముందు కూడా మెజార్టీ ఉందండి, కొంచెం పెరిగింది, తేడా ఏం లేదు. పోనే ఇవాళ ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చి మీ పార్టీలను అడగకుండానే నాకు తైకిమని మద్దతు ఇచ్చేశారన్నారు. ఇంకేంటండి, మద్దతు లేకపోతే వీళ్ళు కనుక ఆపేస్తే ఖచ్చితంగా హోదా ఇచ్చేవారు కదా. అంటే వీళ్ళ కేసుల కోసమో ఇంకోళ్ళ కోసం, ముఖ్యమైన రాజకీయ పార్టీలు దేనికోసమో భయపడతా చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినట్టు వణికిపోతా ఢిల్లీకి వెళ్తే ఒక్కొక్కళ్ళకి అసలు అత్యంత భయంకరంగా వణుకుడు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ మాత్రం వచ్చి టైగర్స్ ఒకళ్ళ మొగలు తిట్టి నాకు అర్థం కావట్లేదు. తెలుగు బిడ్డలను ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టుకోవడానికి విగ్గులు అంటాడు ఒక ఆయన పెళ్ళిళ్ళు అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు, ఇంకొక ఆయన దేవుని గురించి నేను అనేది వీళ్ళకి మా ప్రార్థమో కర్మమో నాకు అర్థం కాదండి. వీళ్ళందరూ ఇంక చెప్పాలంటే పద్యాలం బాగుండదు, అలాగే మనం సభ్యతగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మా దౌర్భాగ్యానికి దాపురించారు కొంతమంది నాయకులు. ఢిల్లీకి వెళ్ళి మాట్లాడరు, ఇక్కడికి వచ్చి ఆ నాయకుడిని తిడతాడు, ఈ నాయకుడు ఆయనని తిడతాడు, ఆ నాయకుడు ఈయన తిడతాడు, వీళ్ళ భార్యని తిడతాడు, ఆ నీళ్ళ భార్యని తిడతాడు, వీళ్ళ పక్కన. మరి కర్మ కాకపోతే ఏంటండి ఇది? తమిళనాడులో జల్లికట్టు కోసం మొత్తం సినిమా రాష్ట్రంతో ఒక సాంప్రదాయ క్రీడ. సినిమా నట్లయితే ఎవడో కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందంటాడో అతనే మహేష్ బాబు గారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్, అంత పవర్ ఉన్న మీకు ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల్లో విద్యార్థులు మిగతా వాళ్ళు ఆత్మత్యాగం చేసుకుంటే ఒక కన్నీటి పొట్టు కాచలేదు. సంపూర్ణేష్ బాబు వచ్చారు. మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ బ్యాక్. తగ్గేదే లేదా అన్న మా ఊరి బిడ్డ, మా అల్లు గారి మనవడు, ఆయన ఎక్కడ తగ్గిపోయాడు నాకు అర్థం. ఈ సమస్య లేదండి. ఇక్కడ మనిషి ఆత్మత్యాగం చేసుకుంటే మునుకోటి బగబగ ఒంటి మీద పెట్రోల్ వేసుకుని చర్మం కాలిపోతా మనిషి ఆత్మత్యాగం చేసుకుంటే ఒక కన్నీటి పుట్టి రాల్సని వీళ్ళందరూ ఒకళ్ళు అంటలేదు. పార్లమెంట్ సెక్షన్స్ ఇదవుతున్నాయి. ఇది చివరి అవకాశంగా ప్రత్యేక హోదా సాధన కోసం ఏమైనా పోరాటాలు చేస్తున్నామని ఆశపడవచ్చా? ఏదైతే ఏపీకి సంబంధించిన మనమైతే చేస్తున్నామండి, వాళ్ళు కూడా విద్యార్థులు మిగతా వాళ్ళు నిలదీస్తే చచ్చినట్టు సిగ్గు శరం అనుకుంటే ఖచ్చితంగా పోరాడతారు. ఇది చివరి అవకాశంగా. తెలంగాణకి 2 ఎంపీలు కూర్చున్నారు, ఎడమొహం పెడమొహం. విజయశాంతి గారు అటు కూర్చుంటే కేసీఆర్ 2 ఎంపీలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అలాంటిది భావితరాలకు అవసరమైన దీన్ని కనీసం 36 మంది ఎంపీలు ఉన్నారండి, అందులో 2-3 తీసేయండి డ్యాన్స్ కట్టేవాళ్ళు. మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒక్క చిత్తశుద్ధి ఉంటే ఒక్క మోడీ గారు నిలదీయమనండి, అరెస్ట్ చేస్తారు, జైల్లో ఉండమనండి. ఏం చేస్తున్నారు? నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి లాగా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం పీకుతారని మాట్లాడను. వాళ్ళు పీక్కుంటారని నాకు తెలియదండి. నేను ఏం చేస్తున్నారు ఎంపీలు ఢిల్లీలో కూర్చుని? ఇక్కడ రమ్మని చెప్పి కోరుతున్నా, రుణం తీర్చుకోండి అయ్యా ప్లీజ్. కన్నతల్లి రుణం తీర్చుకోండి, భావితరాలు బాగుంటారు. మీలో మీరు పొద్దున్న లేచి వాళ్ళని తిట్టుకుని వీళ్ళని తిట్టుకుని ఇక్కడ చూస్తున్నారు శ్రీకాకుళంలో ఆ టెక్కల్లో అభ్యర్థి ఏం తిడతారు, ఆయన తిడతారు, ఏం తిడుతున్నారు ఏంటో కూడా తెలిసి రావట్లేదు. కనీసం రాష్ట్రం గురించి సోయి పెట్టమని మా హంబుల్ రిక్వెస్ట్. 2024 సార్వత్రిక సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం రాజకీయ సమీకరణలు భిన్నంగా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ను విభజించిన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలన్నటువంటి జైలుకి వెళ్ళినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కూతురే ఈరోజు ఇక్కడ పీసీసీ పగల. ఆమె కూడా సమైక్య అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల కోసం రేపు ధర్నా చేపట్టడానికి ఆమె చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి రోజు వచ్చే పరిస్థితుల్లో హామీలు నెరవేర్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారి మీద నాకు నేను మా ఢిల్లీలో సభలో ఉన్నాము. నేను భారత జోడో యాత్ర సందర్భంగా వారిని మంత్రాలయం కలిసినప్పుడు నేను నరసింహారెడ్డి గారు అందరూ వచ్చారు. ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది. ఇక స్థానిక నాయకుల గురించి మీరు అడిగారు. వాళ్ళ ఆస్తుల విషయం వాళ్ళ విషయం ఎక్కువ మాట్లాడుతున్నారు, కానీ అది వారి ఇష్టం. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మిగతా అందరినీ కలుపుకెళ్ళే ప్రయత్నం చేశారా ఒక్కటన్నా ఆవిడ? ఒంటెద్దు పోకట్లు చాలా ప్రమాదకరం. తమ కోసమే, తన హైప్ కోసం ఇప్పుడు ఎక్కడా లేని 5 ఏళ్ల క్రితం వచ్చే సంతోషం. ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం ఏంటి, నీటిపారుదల సంబంధం ఏంటి, అది చనిపోతే ఇక్కడ ఆ విగ్రహాన్ని కనీసం మనిషిని పరామర్శించడానికి విగ్రహాన్ని కూడా రాని ఎవరు వచ్చినా సంతోషం అంటున్నాం. వామపక్షాలు వాళ్ళు పోరాడుతున్నాయండి, లేకపోతే మిగతా పక్షాలు పోరాడుతున్నాయి. ఒంటరిగా మేము 7, 8, 9 ఢిల్లీలో కార్యక్రమం పెట్టాం. ఇంక్లూడింగ్ ఎవరు నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు. ఇవాళ వారు ఏకపక్షంగా కొన్ని నిర్ణయం తీసుకున్నారు, వారి ఇష్టం. రాజకీయాల కోసం ఇప్పటికే చూసి అన్ని పార్టీలు దీన్ని వాడుకుని పచ్చి రాజకీయ లబ్ధి కోసం వాడుకుని ప్రజలను ముంచేసాయి చాలా. దయచేసి ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఈరోజు 2024 దీన్ని నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు మనతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడాను. కానీ వాళ్ళ చిత్తశుద్ధి ఏదైతే ఉందో నిరూపించుకోవాలంటే అందరితో కలిసి పోరాడాలి. వాళ్ళ ఎన్నికల కోసం ఇంకో దానికోసం వాళ్ళ మీద ఇంకో అన్న తమ్ముల మీద సెటిల్ చేసుకోవడానికో దీన్ని వాడుకుంటే కుదరదండి. చిత్తశుద్ధి అందరూ కలిసి, నేను విత్ డ్యూ రెస్పెక్ట్, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి, నా తెలుగు జాతి అంటే అమ్మాను. అందుకని చిత్తశుద్ధి ఉంటే అందరం కలిసి పోరాటం చేసి సాధించుకోవాలి. కానీ
దీన్ని కూడా ఒక ఎన్నికల అంశం కింద లేకపోతే స్కోర్ సెటిల్ చేయడానికి చూసుకుంటే మాత్రం అంత మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు విషయంలో మరోసారి ప్రజలందరూ కూడా పునరాలోచించుకోవాలి. ఈ విషయంలో ప్రజలందరూ ఏకమవ్వాలి. బ్రిటిష్ వారిని తరిమి కొట్టేందుకు భారతీయులు ఏ విధంగా ఏకమై పోరాడారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చడంలో మాత్రం అందరూ కూడా ఏకతాటిపై కొంత రాజకీయ పార్టీలు మాత్రం వారి స్వలాభం కోసం ఆ అంశాన్ని వాడుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. భవిష్యత్తులో ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రత్యేక హోదా విభజన హామీలు అమలైనంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, అందరూ తమతో పాటు రావాలని కూడా చలసాని శ్రీనివాసరావు పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.